నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రస్తుతం నేను చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చాను. యాక్చువల్గా నేను 2023 అక్టోబర్లో ఇదే ప్లేస్కి వచ్చాను. అప్పుడు కలిసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. నిరుద్యోగులు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళని మళ్ళీ కలవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఊహించలేదు. బట్ వాళ్ళు వాళ్ళ ఆవేదనని కొద్ది రోజుల నుంచి నాకు ఫోన్ల రూపంలో, మెసేజ్ల రూపంలో నిరంతరాయంగా చెప్తూ ఉన్నారు, రమ్మన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా నేను చెప్పాను, ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్న ఈ కుర్చీలని చూపిస్తూ చెప్పాను, అవి ఆ ప్యాడ్లు అరిగిపోవడము, కుర్చీలు పాడైపోవడము, అయినా సరే వీళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. వీటి పరిస్థితి చూస్తే స్టూడెంట్స్ వీటిని అరిగిపోయేలాగా, వాళ్ళ చెప్పులు చూసినా కూడా మనకు అరిగిపోయి కనిపిస్తాయేమో. ఈ చైర్లు అరిగిపోతున్నాయి, చెప్పులు అరిగిపోతున్నాయి, పుస్తకాలు చినిగిపోతూ ఉండొచ్చు, కానీ ఉద్యోగాలు మాత్రము రావట్లేదు. తెలంగాణ ఎలక్షన్స్కి ముందు చేశాను. సో తెలంగాణ ఎలక్షన్స్లో నిరుద్యోగుల సమస్య ఈసారి మొత్తం ఎలక్షన్స్ని లీడ్ చేయబోతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది నిరుద్యోగులు డిసైడ్ చేయబోతారు అని చెప్పాను. సో అనుకున్నట్లే నిరుద్యోగులు డిసైడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి ఏం చేసింది, మాకు ఏమీ చేయలేదు అని చెప్పి మళ్ళీ నిరుద్యోగులు అక్టోబర్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, 2023 అక్టోబర్లో, అంటే అప్పుడు టీఎస్పీఎస్సీ వరుసగా పేపర్లు లీకేజీలు జరిగాయి. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకోవట్లేదు. చాలా గందరగోళ పరిస్థితిలో నిరంతరాయంగా వీళ్ళు రోడ్ల మీదనే ఆందోళనలో ఉన్నారు. అట్లాంటి ఒక కండిషన్లో ఉన్న నిరుద్యోగులు మళ్ళీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. మరోవైపు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఓయూలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని గాంధీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగిస్తున్నాను అని చెప్పి ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి చెప్పారు. ఇవి మాత్రమే కాదు, గురుకుల పోస్టులను ఇప్పటికే నింపారు. వాటిని డిసెండింగ్ ఆర్డర్ లో నింపకపోవడం వల్ల ఉద్యోగాలు, కొంతమందికి 5-6 ఉద్యోగాలు కూడా వచ్చాయి. బట్ వాళ్ళు ఒక ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మిగిలిన 4 కూడా బ్యాక్లాగ్ వెళ్ళిపోయాయి. అదే డిసెండింగ్ ఆర్డర్ లో కనుక నింపుంటే అవి నెక్స్ట్ మెరిట్ లో ఉండే వాళ్ళకి వచ్చేవి. గవర్నమెంట్ ఫస్ట్ అలా నింపుతామనే చెప్పింది, కానీ ఆ తర్వాత నింపకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా అని ఆశించారో వాళ్ళంతా ఇప్పుడు రోడ్డును పడ్డారు. ఆ రోజు నుంచి భర్తీలు చేసేసినప్పటి నుంచి మాకు అన్యాయం చేశారు అని చెప్పి వాళ్ళు ఆ రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. వాళ్ళ సమస్య ఏంటి అనేది త్వరలో వాళ్ళతోనే ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా చాలా ఘోరంగా నష్టపోయిన వాళ్ళు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, అలక్ష్యం వల్ల, డిసెండింగ్ ఆర్డర్ లో నింపకపోవడం వల్ల ఘోరంగా నష్టపోయారు వాళ్ళు. ఇంకోవైపు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్, ఏఈఈ ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్ లో ఉన్నా కూడా ఫైనల్ రిజల్ట్, అపాయింట్మెంట్ లెటరు చేతికి రాక, మేము ఉద్యోగస్తులో కాదో తెలియక ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా కూడా నిరుద్యోగులుగా ఉండిపోయి ఆందోళన చేస్తున్న వాళ్ళు కూడా వేలాది సంఖ్యలో ఉన్నారు. ఇలా తెలంగాణలో నిరుద్యోగులంతా ఇప్పుడు ఆందోళన బాటలో ఉన్నారు. ఏకంగా ఎలక్షన్స్ టైంలో చూస్తే తెలంగాణ నిరుద్యోగులు ఊరూరికి, ప్రతి జిల్లాకి బస్సు యాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీ ఇళ్లలో ఉండే మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడున్న బీఆర్ఎస్ని ఓడించండి అని చెప్పి ఎవరైతే బస్సు యాత్ర చేశారో వాళ్ళు, లేదు మేము అనుకున్న విధంగా వీళ్ళు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇచ్చిన హామీ ప్రకారం మాకేమీ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ డిమాండ్లతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు. అసలు ఏం కోరుకున్నారు, ఏం చేయట్లేదు, ఎందుకు నిరుద్యోగుల్ని 6 నెలలు దాటిపోయింది, చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. మరి నిరుద్యోగుల్ని కలిసారా ఒక్కసారైనా? వీళ్ళ డిమాండ్ల వైపు చూస్తున్నారా? ఏం జరుగుతోంది అనేది వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. మీ పేరు? నా పేరు